వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే లేడీ కొరియోగ్రాఫర్ శ్రేష్ఠి వర్మ బిగ్ బాస్ నుండి అయితే ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగిందనమాట. సో గైస్, దీని వెనక రీజన్స్ ఏందో మనం అయితే ఈ రోజు తెలుసుకుందాం. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా నా వీడియోకి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సపోర్ట్ ఫర్ మీ. మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మంచి మంచి కంటెంట్లు మీ ముందుకు తీసుకొస్తాను, మంచి మంచి టాపిక్స్ మీ ముందుకు తీసుకొస్తాను, మంచి మంచి స్టోరీస్, మంచి మంచి ఎవల్యూషన్ స్టోరీస్, మంచి మంచి ఏంటంటే లైఫ్ స్టోరీస్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. సో ఇప్పుడు బిగ్ బాస్లోకి అసలు ఎంట్రీ ఇస్తుంది అని కూడా అనుకోలేదన్నమాట శ్రేష్ఠి వర్మ. సో కానీ తను బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చింది, సెలెక్ట్ అయింది, అగ్ని పరీక్షలోకి ఇచ్చింది, అన్నీ కంప్లీట్ చేసేసుకొని బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయి 1 వీక్ అక్కడైతే స్పెండ్ చేసిందనమాట. సో 1 వీక్ అక్కడ స్పెండ్ చేసిన తన బయటికి రాగానే తన ఎక్స్పీరియన్స్ అడగగానే అక్కడ బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళ గురించి చాలా అంటే చాలా విధాలుగా చెప్పిందనమాట. సో ఏం చెప్పిందో మనం ఇది ఈరోజు అయితే తెలుసుకుందాం. శ్రేష్ఠి వర్మ ఫస్ట్ తను బిగ్ బాస్లోకి వెళ్ళింది తనకున్న ఫేమ్తో, తనకున్న పరిచయాలు, తనకున్న ఫేమ్, తనకున్న నాలెడ్జ్. తను ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్ కాబట్టి తనకి బిగ్ బాస్లో ఒక ఛాన్స్ వచ్చింది, తను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది. సో ఎవరైనా బిగ్ బాస్కి కంటెంట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో బిగ్ బాస్కి కంటెంట్ ఇచ్చిన వాళ్ళే అక్కడ స్టాండప్ అవ్వగలుగుతారు. ఒకటి మైనస్ అయినా ప్లస్ అయినా ఏదో ఒకటి కంటెంట్ అయితే ఇవ్వగలగాలి. సో కంటెంట్ ఇవ్వగలిగిన వాళ్ళు మాత్రమే బిగ్ బాస్లో స్టాండ్ అవ్వగలుగుతారు. ఇది ఒక పాయింట్. సో శ్రేష్ఠి వర్మకి జనాల్లో ఎంతవరకు పాజిటివ్నెస్ ఉంది, ఎంతవరకు నెగిటివ్నెస్ ఉంది, జనాలు శ్రేష్ఠి వర్మకి ఎందుకు అంత తక్కువ సపోర్ట్ చేయగలుగుతున్నారు అనేది ఆలోచిద్దాం. సో శ్రేష్ఠి వర్మ అనగానే మనకు గుర్తొచ్చేది జానీ మాస్టర్ అనమాట. సో ఒకప్పుడు జరిగిన ఇష్యూ అది ఇంత అంత కాదు, రచ్చ 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 రంబోలు అయిపోయిందనమాట. సో జానీ మాస్టర్ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత శ్రేష్ఠి వర్మ అనే తను ఒకటి ఉంది, లేడీ కొరియోగ్రాఫర్ అని చెప్పేసి చాలామందికి తెలుసు. అప్పుడు పరిచయం అయిందనమాట జనాలందరికీ. సో దాంతో పెద్ద మైనస్ పాయింట్ అనమాట అది. సో అప్పుడు వచ్చిన తనకి నెగిటివిటీ అది ఇంకా పోలేదు అని బల్లగుద్ది చెప్పగలుగుతున్నాను నేనైతే. సో శ్రేష్ఠి వర్మకి వచ్చిన నెగిటివిటీ అది బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత క్లియర్ కట్గా అర్థమైపోయింది జనాలలో. బిగ్ బాస్లో వెళ్ళిన తర్వాత జనాలలో ఎలాంటి ఇంటెన్షన్ ఉంది శ్రేష్ఠి వర్మ పైన. సో తనకి ఎందుకు పాజిటివ్గా సపోర్ట్ చేయలేకపోయారు. సో ఇంకోటి ఏంటంటే శ్రేష్ఠి వర్మ కూడా బిగ్ బాస్లో అంత కంటెంట్ ఇచ్చినట్టు, అంత యాక్టివిటీస్ చూపించినట్టు మాత్రం ఎక్కడైతే అనిపించలేదో, అంత బాగా అయితే ఎక్కడైతే అనిపించలేదో. సో దీంతోనే తను ఎలిమినేట్ అవ్వడానికి 2 రీజన్స్ ఉన్నాయని చెప్పేసి జనాలందరూ అనుకుంటున్నారు. సో అదే రీజన్ నేను అనుకున్నాను. సో మీరేమనుకుంటున్నారు? శ్రేష్ఠి వర్మ బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అవ్వడం కరెక్టేనా, రాంగా అనేది మీరైతే కింద కామెంట్ చేయండి. సో గైస్, బిగ్ బాస్ నుండి అయితే బయటకు వచ్చిన శ్రేష్ఠి వర్మని ఒక ఇంటర్వ్యూలో చూసినాను అనమాట. సో తననైతే చాలా అంటే చాలా క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు బిగ్ బాస్లో 1 వీక్ ఉన్నావు కదా, అక్కడ ఎట్లా సర్వైవ్ అయినావు, అక్కడ ఉన్న పర్సన్స్ నీతో ఎలా మూవ్ ఆన్ అయ్యారు ఒకసారి దాని గురించి తెలుసుకున్నారనమాట. సో ఇప్పుడైతే తను బిగ్ బాస్లో కొంతమంది పర్సన్ గురించి చెప్పింది. తనకి నచ్చని ఒకే ఒక పర్సన్ ఎవరంటే సంజన అని అన్నమాట. సో సంజన తను ఒక టైంలో ఎగ్ కోసం అంతలా సీన్ క్రియేట్ చేయడం ఇది చేయాల్సిన అవసరం లేకుంటుండే అసలు. ఇంకోటి తనకి బిగ్ బాస్కి కంటెంట్ ఇవ్వడానికి ఎవరితోటైనా గొడవ పడడానికి రెడీగా ఉంటుంది, గొడవలు పెట్టేయడానికి రెడీగా ఉంటుంది. సో ఇంకా ప్రతి ఒక్కరు బిగ్ బాస్లో ఒక ముందు ఒకలా మాట్లాడతారు, వెనుక ఒకలా మాట్లాడతారు. బిగ్ బాస్ ముందు ఒకలా ఉంటారు, తర్వాత బిగ్ బాస్ వెనకాల ఒకలా ఉంటారు. సో ఇలాంటి క్యారెక్టర్లు అయితే నేను చూసిన అని చెప్పేసి అన్నాను అనమాట. సో వీడియో అయితే చూసారు కదా. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రెక్కీ లైఫ్. సో మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. సో బాయ్ బాయ్.